డిస్టర్బ్ అయింది. मैं फोन कर दूँगा, ठीक है? हाँ, ले लेके आके फ़ोन कर दूँगा। मैं यहाँ पर वहाँ आके फ़ोन कर दूँगा। మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్లు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం దీపాదాస్ మున్షి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పెద్దల గవర్నర్ భట్టి గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోహిత్ చౌదరి గారు ఏఐసి కార్యదర్శి, పున్న ప్రభాకర్ గారు, సురేఖ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఇది వచ్చినటువంటి ఎంపీ అనిల్, సత్యనారాయణ, నాగరాజు గారు, ఎమ్మెల్యేస్, వారితో పాటు నిరంజన్ గారు, అహ్మద్ గారు, వేణుగోపాల్ గారు, ఎమ్మెల్సీ వెంకట్ గారు, సంతోష్ గారు, వినోద్ గారు, వేదిక పెద్దలైన వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. 2014లో తీయటి వాగ్దానాలు, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ కాకుండా యావత్ దేశ ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు మోడీ గారు. 10 ఏళ్ళైంది. 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం అటకెక్కింది. ఉన్న ప్రాజెక్టులు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు మూసేయడం జరిగింది. ఆయన హయాంలో బాగుపడదు ఎవరు అంటే బడా బడా వ్యాపారస్తులు, అదానీ, మోడీ లాంటి వారు. ఇలాంటి తరుణంలో ఏ రకంగా అయితే దేశ ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి నయవంచన చేశారో, మోసం చేశారో, ప్రజల్ని నట్టెట్లు ముంచారో, వీటన్నిటి కూడా ప్రజలకు వివరించేందుకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చార్జ్ షీట్ నయవంచన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండా సురేఖ గారు, మహేష్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మిగతా మిత్ర బృందం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఒక 2-3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న తెలంగాణ ప్రజల ముందు. 10 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము, 2024 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది. 2014, 2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పింది. అంటే 2 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చివరికి ఇచ్చిన ఉద్యోగాలు 7 లక్షల చిల్లర. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ చివరికి అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిడులకు, కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 16 నెలలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అన్నాడు. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 పైసలు కూడా ఈ రోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు. జన్ ధన్ ఖాతాలు దాదాపుగా 40 కోట్లు తెలిసినామని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిండ్రు.
ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్, 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈరోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు. జిఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకుని భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు అక్కిపెట్టే సబ్బు పిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు, కుక్క పిల్ల కవితకు అనర్హం కాదని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గిపెట్టే సబ్బు బిళ్ళ అగరబత్తి కూడా జిఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. చివరికి చిన్నపిల్లలు చదువుకునే రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా జిఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకోని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దోపిడీని ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయదలుచుకున్నా. 1947 15 ఆగస్టు నుంచి 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లల్లా 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలలో 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టిండ్రు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనం వేసింది. జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపా దాస్ మున్షి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కొండా సురేఖ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అట్లాగే ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారికి, రాష్ట్ర పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉందో, గత 10 ఏళ్ళుగా ఏ రకంగా మోసం చేసిందో, రాబోయే రోజుల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఒక ఛార్జ్ షీట్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ దేశానికి నిరుద్యోగ యువకుల సమస్య వెన్నాడుతూ ఉంది. సంవత్సరానికి కనీసం 2 కోట్లు తగ్గకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మోసం చేసి ఇంకా మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పేదలందరికీ కూడా వారి అకౌంట్ తెరిచి 15 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేస్తామని చెప్పి వారిని కూడా మోసం చేస్తూ వచ్చారు. ఈ దేశంలో డిమానిటైజేషన్ పేరు మీద పెద్ద ఎత్తున నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని అట్లాగే ఫేక్ నోట్స్ని బయటకు తీసుకొని వస్తాం, 3 మాసాల్లో వాస్తవ విషయాలు బయట పెడతామని చెప్పి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ వాటికి సంబంధించినటువంటి సమాచారం అందించలేదు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా శ్రీ నరేంద్ర మోడీ గారు తన సంబంధించినటువంటి సన్నిహిత మిత్రులు క్రోనీ క్యాపిటలిస్ట్కి ఈ దేశ సంపదని దేశ వనరులు ఏ రకంగా దోచిపెడతా ఉన్నారో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉన్న ఆస్తుల్ని వనరులన్నింటినీ కూడా ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక పక్కన పోరాటం చేస్తూ ఉన్నాం. దేశ ఆస్తులు, దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ తన సంబంధించినటువంటి క్రోనీ క్యాపిటలిస్ట్గా దారాదత్తం చేస్తామని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకో పక్కన నడుస్తా ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేసి జనాభాలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజానికానికి సంపదనంతా కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పక్కన జరుగుతా ఉంది. We all know, हम ज्यादा वक्त नहीं लेंगे, सिर्फ 2-3 शब्द बोलेंगे. That we all know for last 10 years, it is an attack on the Constitution of India to save democracy and to save the Constitution. We are all united as India Alliance. We are all united to save democracy in India. आज जो हम लोगों ने ये चार्जशीट रिलीज करने जा रहे हैं, पिछले 10 सालों में बीजेपी ने जो वादा किए थे, नरेंद्र मोदी जो वादा किए थे और वादा निभा नहीं पाए, उसके ऊपर चार्जशीट डाले हैं. उसमें तेलंगाना प्रदेश के बारे में भी कहा गया, पूरे हिंदुस्तान के बारे में भी कहा गया. मोदी जी कहते हैं सबके साथ सबका विकास, लेकिन हम लोग देखे हैं पिछले 10 सालों में बेरोजगारी बढ़ गया, महंगाई बढ़ गई. तो मोदी जी सबका साथ तो ले लिया वोट लेने के लिए, लेकिन विकास के नाम पे सत्यानाश कर दिया देश का.